మీ దగ్గర ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు డిసెంబర్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేసిన, ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసిన, లేదా ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసినా కూడా మీ పైన ఛార్జీల మొత్తం మోగిపోనున్నది. దీని గురించి షేర్ చేస్తా, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ముందు మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఈ డిసెంబర్ 1 నుంచి ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మనం యూపీఐ పేమెంట్స్ చేసినా లేదా క్యాష్ విత్డ్రా చేసినా మనకి బ్యాంక్ నుంచి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ మెసేజెస్ వస్తాయి కదా. ఈ మెసేజెస్ అన్లిమిటెడ్ ఉండేవి, బట్ ఇప్పుడు మంత్లీ మీకు జస్ట్ 30 ఫ్రీ ఎస్ఎంఎస్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ 30 మెసేజ్ లిమిట్ దాటిపోయినట్లయితే అక్కడి నుంచి ఈచ్ ఎస్ఎంఎస్ పైన కోటక్ బ్యాంక్ వాళ్ళ కస్టమర్స్ పైన 15 పైసా అయితే ఛార్జెస్ విధించనున్నది. ఒకవేళ బ్యాంక్ ఇది గనక అమలు చేసినట్లయితే కోటక్ బ్యాంక్ అకౌంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ పైన ఛార్జీల మోత అయితే మోగిపోనున్నది. కాకపోతే ఇక్కడ కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీది సాలరీడ్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ అయితే మీకు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ 10,000 ఏదైతే ఉన్నదో అది మెయింటైన్ చేసినా, లేదా కోటక్ 811 అకౌంట్ అనుకోండి, యావరేజ్గా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ 5,000 మెయింటైన్ చేసినా మీ పైన ఈ ఛార్జెస్ పడవు. వీటితో పాటు ఏ అకౌంట్స్ పైన ఈ ఛార్జెస్ పడవు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మన రెగ్యులర్ లైఫ్లో చూసినట్లయితే యూపీఐ పేమెంట్స్ చాలా ఎక్కువగా చేస్తుంటాం కదా, దానివల్ల 30 మెసేజ్లు అంటే సింపుల్గా అయిపోతాయి. దాని తర్వాత మన పైన ఈ మెసేజ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో చాలా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నది. ఒక్క బ్యాంక్ ఇలాంటిది ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఇటువంటి ఫుడ్ స్టెప్స్నే ఫాలో అవ్వచ్చు. అందుకనే మీరు కూడా ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఒక్కోసారి కస్టమర్స్ దగ్గర నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తే బ్యాంక్స్ ఇటువంటి డిసిషన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మీ రెస్పాన్స్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.